మొత్తం కొంచెం ఇది మొత్తం లాడ్జింగ్లు అయినాయి, మొత్తం లాడ్జింగ్లు అయినాయి. మగ పిల్లలు వచ్చి ఎప్పుడు ఇక్కడ మందు తాగుతారు, తింటారు, గొడవలు చేస్తారు, అన్ని నడిపిస్తారు. ఇక్కడ సీసాలు మార్కెట్ పోయింది, అది లాడ్జింగ్లు చేసింది. మాకు లాడ్జింగ్లే చేసిపోయింది. మాకు ఇది కూరగాయల మార్కెట్ కాదు, ఇది లాడ్జింగ్ చేసింది. లాడ్జింగ్ లో కట్టించిపోయింది ఆ కలెక్టర్ అమ్మ. చెప్పండి బజావత్గా నేను ఇదే అంట. ఉన్న ఇండ్లు కట్టుకున్న లక్షలు పెట్టి కట్టుకున్న కంపౌండ్లు మొత్తం ఇండ్లల్ని కూలగొట్టించింది. కూలగొట్టి ఇవి కట్టించి లాడ్జింగ్ చేసిపోయింది. ఆమె ఇల్లు లేదు, ఆమె ఇల్లు కట్టుకోలేదు. ఆమె ఇది సంసారం చేసుకునే ఇల్లు. ఈ పిల్లలకు చెప్తానా లేదు చెప్పండి ఆయన, నేను ఎన్నిసార్లు చెప్తా. పిల్లలు ఇంట్లోకి వెళ్ళి ఉన్నారా లేదు గల్లీలో మనకు అందరూ ఉన్నారు కదా. పిల్లలు ఉంటారు, ఇండ్లు ఉంటాయి, కాపురాలు ఉంటారు. ఇట్లా ఇండ్ల సదరు ఇట్లా లాడ్జింగులు లేక కట్టించి ఇసుకెట్టొద్దు. ఏ దానికి చేసినా అది ఏర్పరిచిడా ఓట్లు వేయండి ఓట్ల కురుకొస్తారు. కరెక్ట్ 10 గంటలకు రావాలి మీరు. అట్లయితే దొంగలు దొరకరు, నీకు లేకుండా దొరకరు. చూడు కరెక్ట్ 10 గంటలకు అక్క కట్టించి నమస్కారం, నేను మీ వనపర్తి నియోజకవర్గ కాంటెస్టర్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దాయనాథ్ ముదిరాజ్. ప్రస్తుతం గాన్ చౌక్లోని కందనగడ్డ కూరగాయల వనపర్తి మున్సిపాలిటీ కూరగాయల మార్కెట్ అనేది నిర్మాణానికి సగం నిర్మాణం చేసి నిరుపయోగంగా ఉంచడం జరుగుతుంది. ఈ నిరుపయోగం ఈ మార్కెట్ ఉండడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు, డ్రింకింగ్ చేసుకుంటా సాగర్లు తినుకుంటూ ఇక్కడ పబ్లిక్ని ఇబ్బంది న్యూసెన్స్ చేస్తున్నారనేది నా దృష్టికి రావడం జరిగింది. అదే అంశంపై ఈరోజు నేను ఈ కందనగడ్డ ప్రాంతాన్ని విజిట్ చేయడం జరిగింది. అందులో కాలనీ వాసులు అందరూ కూడా ఇక్కడ జరిగిన విషయాలు చెప్తున్నారంటే అధికార దృష్టి కూడా మేము ఇప్పుడే తెలియజేస్తున్నాము. స్థానిక ఎస్ఐ గారు కూడా స్పందించాలి, ఇక్కడ పెట్రోలింగ్ అనేది కూడా ఉంచాలని మేము కోరడం జరుగుతుంది. మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ చెత్త ఒకటి లైట్ అనేది కూడా స్ట్రీట్ లైట్ అనేది కూడా అమర్చాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఇక్కడ ఎప్పుడు ఈ ప్రజలు ఇబ్బంది పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేము తెలియజేస్తున్నాము. ఇలాంటి ప్రాంతాలపైన నిఘా పెంచాలని మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఖచ్చితంగా కోరడం జరుగుతుంది. కనుక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఇలాంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో నిరుపయోగంగా ఉన్న బిల్డింగ్స్ పైన ప్రత్యేక దృష్టిని ఉంచాలని కోరడం జరుగుతుంది. ఇది కట్ చేసి మళ్ళీ యాడ్ చేస్తాం. ప్రాంతంలో కాలనీవాసులు కోరడం ఏంటంటే ఒక సీసీ కెమెరా అమర్చినట్లయితే ఈ ఏరియాలో మాకు ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనేది కూడా మాకు భరోసా ఉంటుంది. ఈ ఏరియాను మాకు ఉండడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అసాంఘిక కార్యక్రమాలతో పాటు గొడవలు జరుగుతున్నాయి అనేది కూడా కాలనీవాసులు మనకు తెలియజేస్తున్నారు. కనుక ప్రభుత్వం వారు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కాలనీవాసుల సహాయంతో ఇక్కడ ఒక సీసీ కెమెరా అరేంజ్ చేయాలని మేము కోరడం జరుగుతుంది.